ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ బలం తగ్గుతుందా? ఒకప్పుడు దేశంలోనే 4 అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ రాజకీయంగా బలహీనపడుతుందా? పెద్దల సభలో ఫ్యాన్ పార్టీ వీక్ అవుతుందా? ఏపీలో పట్టుకోల్పోయిన వైసీపీ అధినేతకు రాజధానిలోనూ గడ్డుకాలం రానుందా? రాజకీయ పరిస్థితులు అలానే ఉన్నాయనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ వైసీపీ ఢిల్లీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? 2024 ఎన్నికల తర్వాత వైసీపీ అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఒకప్పుడు అసెంబ్లీలో 151 సీట్ల బలమున్న వైసీపీ మొన్నటి ఎన్నికల తర్వాత 11కి పడిపోయింది. శాసనసభలో బలం లేకున్నా మండలిలో జగన్ ఫ్యాన్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత శాసన మండలిలోనూ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో 7 వైసీపీ ఎమ్మెల్సీలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఢిల్లీలో బలంగా ఉన్నాం అంతే చాలని జగన్ భావించారు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు, లోక్సభలో 4, మొత్తం 15 మంది ఎంపీలతో వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. అయితే తాజాగా రాజ్యసభలో కూడా వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే 4 ఎంపీలు వైసీపీకి గుడ్ బై అంటే మరో 3 ఎంపీల పదవీకాలం త్వరలో ముగియబోతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి లోక్సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. లోక్సభ సీట్లు తగ్గినా రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీలు వైసీపీకి ప్రధాన బలంగా ఉన్నారు. 11 మంది సభ్యుల బలంతో దేశంలో వైసీపీ 4వ అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందింది. 2024 ఎన్నికల తర్వాత రాజ్యసభలో కూడా వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి వైసీపీకి చెందిన మరో 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియబోతోంది. ఆ పార్టీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం పూర్తవుతోంది. దీంతో వైసీపీకి కేవలం 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగులుతారు. లోక్సభ, రాజ్యసభ కలిపి వైసీపీ సంఖ్యాబలం 8కి పరిమితం కానుంది. రాజ్యసభలో ఖాళీ అవుతున్న 3 స్థానాలు టీడీపీ కూటమి ఖాతాలో చేరనున్నాయి. దీంతో కూటమి బలం రాజ్యసభలో కూడా పెరగనుంది. వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలమే ఢిల్లీ రాజకీయాల్లో ఆ పార్టీకి ప్రధాన ఆయువు పట్టు. జగన్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా కేంద్రానికి అవసరమైన ప్రతిసారి ఢిల్లీ పెద్దలు ఆయన మద్దతు కోరుతూనే ఉన్నారు. ఓ విధంగా జగన్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎంపీల బలం కూడా ఒక కారణం. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వైసీపీ మద్దతు కోరింది ఎన్డీఏ. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీలో జగన్కి రాజకీయ శత్రువుగా టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అయినా బీజేపీ పెద్దలు జగన్ మద్దతు తీసుకున్నా ఏమీ అనలేని పరిస్థితి టీడీపీది. అయితే ఇప్పుడు వైసీపీ సంఖ్యాబలం తగ్గుతూ కూటమి బలం పెరిగితే రానున్న రోజుల్లో బీజేపీ పెద్దలకు కూడా జగన్ అవసరం ఉండకపోవచ్చు. ఇది ఓ విధంగా వైసీపీ అధినేతకు ఇబ్బందికర పరిస్థితిగా మారే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ టీడీపీ మద్దతుతో అధికారంలో కొనసాగుతోంది. దీనికి తోడు రాజ్యసభలోనూ టీడీపీ బలం పెరిగితే ఉభయ సభల్లోనూ ఆ పార్టీ పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఏపీలో జగన్ విషయంలో టీడీపీ తీసుకునే రాజకీయ నిర్ణయాలకు బీజేపీ పెద్దలు అడ్డు చెప్పే అవకాశం ఉండదంటున్నారు. అప్పుడు రాజకీయంగా జగన్ విషయంలో టీడీపీ స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని ఫ్యాను పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ కేసు, తిరుమల కల్తీ లడ్డూ కేసు, పరకామణి చోరీ కేసు ఇలా అనేక కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసుల విషయంలో టీడీపీ ప్రభుత్వం దూకుడుగా ఉన్నా బీజేపీ పెద్దలు బ్రేకులు వేస్తున్నారనే చర్చ ఉంది. తాజా పరిణామాలతో టీడీపీ స్పీడ్కి ఇక బీజేపీ నేతలు కూడా అడ్డు చెప్పే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు ఫ్యాను పార్టీ నేతలు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రజాబలంతో ప్రభుత్వంపై వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఎంపీల బలం కూడా ఇన్నాళ్లు జగన్కి కలిసి వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా పట్టుకోల్పోతే రానున్న రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.